ఒక చిన్న బాబు పాఠశాల నుండి ఇంటికి వచ్చాడు. అతని ఉపాధ్యాయుడు ఇచ్చిన లేఖను తల్లికి అందించాడు. తల్లి లేఖను విప్పి చదవసాగింది. చదువుతున్న కొద్దీ ఆమె కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. ఆమె సున్నితంగా నవ్వి ప్రేమగా తన కొడుకును చూసింది. తల్లి లేఖను పఠిస్తూ, మీ కుమారుడు ఒక ప్రతిభాశాలి. ఈ పాఠశాల అతనికి చాలా చిన్నది మరియు అతనికి సరైన విద్యాబోధన అందించగల ఉపాధ్యాయులు లేరు. దయచేసి మీరు అతనికి స్వయంగా బోధించండి. తల్లి తన కొడుకును స్వయంగా చదివించింది. ప్రతిరోజు కొత్త విషయాలు నేర్పింది. ఏళ్ల తరువాత ఒకరోజు తన తల్లి యొక్క జ్ఞాపకాలను చూస్తున్న అతనికి ఒక పాత లేఖ కనిపించింది. ఆసక్తిగా లేఖను విప్పి చదివాడు. మీ కుమారుడు మానసికంగా మందబుద్ధి. మేము అతన్ని ఈ పాఠశాలలో కొనసాగించలేం. ఒక్కసారిగా అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. ఆ బాబు ఇప్పుడు ఒక ప్రసిద్ధ శాస్త్రవేత్త, గొప్ప ఆవిష్కర్త. పట్టుదల కలిగి ఉంటే ఏ అశక్యమైనదైనా సాధ్యం. ఒక తల్లి తన పిల్లలపై నమ్మకం పెంచితే వారు ప్రపంచాన్ని మార్చగలరు.